దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. 16వ అధ్యాయము పార్ట్ 3, ఎపిసోడ్ 68. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము పార్ట్ 3, ఎపిసోడ్ 68 నుంచి మొదలు పెడుతున్నాము. తూర్పు రాజు వచ్చేదరు. తప్పనిసరిగా మరి లైక్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేయండి, షేర్ చేయండి. దేవుని దగ్గర దీవెనలు మొత్తం తప్పనిసరిగా పొందండి. తూర్పు రాజులు వచ్చేదరు. క్రైస్తవులు ఎవరైనా చనిపోతే తలభాగము పడమట వైపు పెట్టి సమాధి చేయుదురు. ఈ రోజుల్లో ముందు కూడా కొంతమంది చచ్చిపోయి దేవుని యందు నిద్రించిన భక్తులకి తల ఎటు పెట్టాలో మిగిలిన బోధకులకి తెలియని వాళ్ళు ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు. అందుకు తల పడమటేపుకి పెట్టాలి మరణించిన తర్వాత అని బైబిల్ గ్రంథం, ప్రకటన గ్రంథం దేవుడు చెప్తున్నాడు. పెట్టిన తర్వాత బూర మోగిన తర్వాత ముందు మరణించిన దేవుని యందు నిద్రించిన వాళ్ళు లెగతంలోనే పడమటి నుంచి లెగిచి నుంచేటప్పుడు తూర్పు ఆల్మెట్ చూస్తారు. ఆ తూర్పున దేవుడు ఉన్నాడు గనక దేవుని మొహం చూడటానికి అలా పెట్టమన్నారు. అందుకనే క్రైస్తవులు ప్రతి వాళ్ళు కూడా పడమటేపే తల పెట్టాలి, సమాధి చేదురు. ఎందుకు క్రీస్తు తూర్పు నుండి వచ్చును గనుక సమాధిలోని వారు లేచి నీతి సూర్యుడైన ప్రభును ముఖాముఖను చూచుటక అలాగ చేదురు. ప్రభువు సూర్యుడై ఉన్నాడు, సూర్యుడి గంట ఈ రెట్లు వెలుగై ఉన్నాడు గనక తూర్పు తట్టుకు వస్తారు గనక అతను చూడటానికి అలాగా ఏర్పాటు చేయమని ప్రభువు చెప్పి ఉన్నారు. భూలోక సూర్యుడైన అంతక్రీస్తు కూడా తూర్పు నుండి ఉదయించును. ఈ అంతక్రీస్తు కూడా దేవుడు ఏ పనులు చేస్తాడో అదే పనులు చేస్తేనే కొంతమంది మోసపోయి ఈ అంతక్రీస్తును కూడా దేవుడు అనటానికి ఆస్కారంగా ఉండటానికి అంతక్రీస్తు కూడా తూర్పు నుండే వస్తాడు. తూర్పు నుండి పుట్టుకొచ్చి జనాన్ని మాయా మోసం దగా చేస్తాడు. ఇప్పుడు అతని క్రియలు అక్కడక్కడ మోసం దగానికి కుట్ర పడుతున్నారు, చేస్తూనే ఉన్నారు. తూర్పు రాజులు తూర్పు నుండి, పడమట రాజులు పడమట నుండి వచ్చేదరు. ఇప్పుడు ఒక దేవదూత పాతను కుమ్మరించగా కాలంలో ఉన్న నీరంతా ఎండిపోయింది. ఇక ఓడల మీద, పడవల మీద, విమానాల మీద రావక్కర్లేదు. నడుచుకుంటా ఆ ఎర్మెగేను యుద్ధం దగ్గరికి, హారాపతి నది దగ్గరికి నడుచుకుంటా అక్కడ వచ్చేస్తారు. వాళ్ళందరూ రావటానికి ఆ నీరుని ఎండిపోయేలాగా పాత్ర కుమ్మరింప జరుగుతుంది. వీరిని పోగు చేయుటకే 3 కప్పలు బయలుదేరును. కప్పలు కూడా ఇప్పుడు మౌనంగా ఉన్న కప్పలు రేపు రెచ్చిపోయి అవి కూడా సాతానికి దగ్గర వాతావరణం కింద ఏర్పాటు చేసి వీళ్ళందరినీ కూడా ఈ కప్పలు పోగు చేస్తాయి. ఈ కప్పలో ఘటసర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి బయలు విడుదలై ఉన్నది. ఈ ఘటసర్పము నోట నుండి ఆ బయటికి రావటం కప్పలు, అంతక్రీస్తు నోట నుండి రావటం కప్పలు, అబద్ధ ప్రవక్త నోట నుండి రావటం కూడా కప్పలు వచ్చి నువ్వు వెళ్ళి మన సైన్యాన్ని పోగు చేసుకురమ్మని వాటికి ఆర్డర్ ఇచ్చేటప్పటికి ఈ కప్పలు వెళ్ళి వాటినన్నిటి కూడా పోగు చేసుకుని వస్తాయి. క్రీస్తు కూడా తూర్పు నుండి వచ్చును. ఇప్పుడు ఎవరెవరు వస్తారు? అందరూ కూడా తూర్పు నుండే వస్తారు. వచ్చిన తర్వాత ప్రభు కూడా తూర్పు నుండి వస్తారు. ఆ తూర్పు దిక్కు నుండి పరలోక పటాలము కూడా వచ్చును. ఈ తూర్పు నుండి దిక్కు నుండి పరలోక పటాళంలో కూడా తండ్రి యేసు ప్రభు దగ్గర ఉన్న జనమందరూ కూడా పరిశుద్ధులు, దేవదూతలు, మరి సైన్యమందరూ కూడా యేసు ప్రభు సైన్యం వెనకాల దేవునితో వస్తారు. వాళ్ళు కూడా తూర్పు నుండే వస్తారు. వీరు పరిశుద్ధుల మొదటి పటాలంలోని వారు విశ్వాసులు. వీళ్ళు పరిశుద్ధులు. ముందు మరణించి దేవుని యందు నిద్రించి దేవునితో విశ్వాసంగా నడిచిన ఈ బిడలు దేవుని దగ్గరే ఉన్నారు గనక
7 ఏళ్ల పరిపాలనలో కూడా దేవుని దగ్గరే ఉంటారు గనక వీళ్ళు కూడా దేవునితో ఈ పరిశుద్ధులు తూర్పు నుండే వస్తారు. పటాలంలోనే వారు అవిశ్వాసులు. వీరు పరిశుద్ధులు మొదటి పటాలంలోనే వారు అవిశ్వాసులు. ముందు మాత్రం అవిశ్వాసులే, ఆ తర్వాత విశ్వాసగా మారిన వారు. భూమి మీద ఉన్న విశ్వాసులైన వారికి హాని లేకుండా ఆ అర్మగేదము యుద్ధము జరుగును. విశ్వాసాలకి హాని లేదు, ప్రమాదం లేదు, ఏమీ లేకుండా అర్మగేదం యుద్ధానికి ఆ ప్లేస్ కాడికి పరలోక పటాణము, భూలోక పటాణము మొత్తం అన్నీ కూడా ఆ ప్లేసుకు చేరుకుంటాయి. శాతానికి మాత్రం పాతాళ లోకములో ఉన్నవాళ్ళు, భూలోకం మీద ఉన్న వాళ్ళు, మధ్యాకాశంలో శూన్యమండలంలో ఉన్న వాళ్ళు మొత్తం వస్తారు. కానీ గోగు మాగోగు మాత్రం రారు. వాళ్ళతో సపరేట్గా యుద్ధం సపరేట్గా మళ్ళా ఉంది. అది బైబిల్లో ఎంత ఎదిగినా కనబడలేదు, కానీ ప్రకటన గ్రంథంలో ఉన్నది. భూలోక యుద్ధంలో పాలు పుచ్చుకున్న అవిశ్వాసులు చనిపోవుదురు. భూలోకం మీద ఉన్న పాలు పుచ్చుకున్న అవిశ్వాసులు చనిపోదురు. అవిశ్వాసులు పాలు పంచుకుని భూమి మీద నేను కూడా దేవుని పక్షానే ఉన్నాను అన్న అవిశ్వాసులు, దేవుని నమ్మి దేవునికి విరోధయ్యే విశ్వాసులు ఈ లోకంలో రూపాయలోని ₹10 పైనే ఉన్నారు. ఈ ₹10 కూడా మేము గొప్ప విశ్వాసులం అని అంటారు. మళ్ళా దేవుని బిడ్డలారా, మీకు తెలిసి కొంత కరెక్ట్గా మేమే కరెక్ట్ అంటారు, తెలియ కూడా కరెక్ట్ మేము అంటారు. ఎవరి కాళ్ళే కరెక్టు, ఎవరి కాళ్ళే మా బోధ గొప్ప, మా బోధ గొప్ప అని అంటారు. దానికి సూచనలు ఇప్పుడు 68 ఎపిసోడ్ వదులుతున్నాను. 67 ఎపిసోడ్లో కూడా నేను చెప్పి ఉన్నాను. దేవునికి నీకు సంబంధం ఉందా, ఉంటే నువ్వు మాట్లాడుతున్నావా, సన్నిధి ఉందా, ఇవన్నీ కూడా చెప్పున్నాను. అవన్నీ ఉంటేనే నువ్వు నీ సంఘము, నీ వ్యవస్థ దేవునితో ఉన్నవాటు, లేకపోతే లేనట్టే. భూలోకంలో యుద్ధకాలమందు ఉన్న విశ్వాసులు భయపడుదురు కానీ వారికి హాని లేదు. భూలోకంలో యుద్ధకాలమందు ఉన్న విశ్వాసులు భయపడతారు, కానీ వాళ్ళకి హాని అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు. దేవుని కాపుదల, దేవుని నీడ ఉంటుంది. ఏలియాకు ఎలాగైతే దేవుడు కాచాడో, అలాగే ఎలీషాని ఎలాగైతే కాచాడో, ప్రవక్తల్ని ఎలాగైతే దేవుడు కాచాడో, ఈ దేవుని విశ్వాసులను కూడా వాళ్ళు భయపడ్డా కూడా భయము లేదు. దేవుని కాపుదల 100% వాళ్ళ మీద ఉంటుంది. ప్రభువే వారి మధ్య స్వయముగా నుండును గనుక ఇది ఆశ్చర్యకరమైనదమే. ప్రభువే స్వయంగా వెనకమ్మటను దగ్గరే ఉన్నారు. ఆ రోజున ఇశ్రాయేలు జనాన్ని ఐగుప్తునికి ఎలాగైతే నడిపించడానికి తండ్రి వాళ్ళ మధ్యలో ఉండి, మరి అగ్ని స్తంభాన్ని, సలవ స్తంభాన్ని ఏ రూపంగా అయితే పెట్టి నడిపించాడో, ఈ యుద్ధాన్ని కూడా దేవుడే దగ్గరుండి యుద్ధాన్ని నడిపిస్తాడు. క్రీస్తు పటాలముతో యుద్ధము చేయుటకు సైతాను తనకు బలము చాలదని గ్రహించి, ఈ క్రీస్తుతో యుద్ధం చేయటం, నా పటాలము, నా సైన్యము చాలదు యుద్ధము చేయటానికి అని ఆడు గ్రహించి, అప్పుడు కాదు, ఇప్పుడు కూడా తెలుసు అతనికి. కాకపోతే ప్రజలు మమ్మల్ని ఎంటాడుతున్నారు, మా అవసరాన్ని మేమెందుకు చేజారు వదులుకుంటాము అన్న ఒక్క క్షణం, 60 సెకండ్లో ఒక్క సెకండు మమ్మల్ని ఉపయోగించుకుంటాం మేము అని అంటున్నారు. మనిషి పటాలము, వాయుమండలములోనే దెయ్యముల పటాలము. వాయుమండలములో దెయ్యాల పటాలు, పాతాళంలో దెయ్యాల పటాలములు, వాయుమండలములు, గాలి మండలములు, తర్వాత పాతాళ లోకములు, దెయ్యాల పటాలము తన పటాలములో చేరుకున్నది. ఇవన్నీ ఏకమవుతారు. ఇప్పుడే కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు ఈ పటాలం. నేను గొప్ప అంటే నేను గొప్ప అంటున్నారు, కానీ వీళ్ళందరూ కూడా దేవుని క్రింద ఉన్న వాళ్ళే, కానీ వాళ్ళు అనుకుంటున్నారు. అవి కూడా సాలవనే కప్పలను కూడా రప్పించాను. ఇంతమంది వాయుమండలములో, పాతాళ మండలములో, తర్వాత మరి శూన్యమండలంలో, తర్వాత కప్పలు, అవి కూడా రప్పించుకుంటాడు సాతాను.
ఈ కప్పల అపవిత్రతకు గుర్తు. కప్ప ఎప్పుడు కూడా అపవిత్రతకు గుర్తే అది. ఆయనను అంతక్రీస్తు జయించలేడు. అంతక్రీస్తు జయిస్తాను అని అనుకుంటాడు, నాదే రాజ్యం అనుకుంటాడు. కానీ 100కి 101% గ్యారెంటీగా అతను గెలవలేడు, జయించలేడు. అతను దేవుని కుమారుడు జయించగలడు కానీ ఇతను ఏ పాటివాడు? మరణాన్ని జయించిన యేసు ఇతన్ని జయించలేడా? జయిస్తాడన్న సంగతి వాడికి తెలుసు. అయితే ఐగుప్తులో కూడా ఐగుప్తు నాశనమకే దేవుడు కప్పలను పంపాను. ఆ రోజున వాటికి నాశనానికి ముంగుర్తుగా కప్పల్ని ప్రభు అక్కడ కూడా మోషే కాలం 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ కప్పలు. ఆశ్చర్యకరమైన సంగతి ఏమనగా ఇక్కడ కూడా సాతాను తన స్వనాశనమునకే కప్పల రప్పించుకున్నాడు. అక్కడ కప్పలు రప్పించుకున్నాడు, నాశనం అయ్యాడు కదా. అది దృష్టిలో పెట్టుకోవాలి కదా. అది దృష్టిలో పెట్టుకోడు. వీడు ఏది చెప్పితే అదే చెల్లుద్దని చెప్పేసి వీడు కూడా నాశనానికి కప్పలు మళ్ళీ రప్పించుకుంటాడు. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం వరకు. మరియు ఆ ఘటసర్పము నోట నుండి, క్రూర మృగముల నోట నుండి, అబద్ధ ప్రవక్తల నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలు వెళ్ళగా చూచి తిని, అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే అవి. ఈ ఘటసర్పము నోటలో నుండి, క్రూర మృగము నోటలో నుండి, అబద్ధ ప్రవక్త నోటలో నుండి కూడా, 3 నోటులో నుండి కూడా కప్పలు బయటకు వచ్చి, ఈ కప్పలు అవి వాయుమండలంలోని, తర్వాత శూన్యమండలంలోని, తర్వాత పాతాళంలో ఉన్న సాతాన్ని మొత్తం అన్నీ కూడా పోగు చేసి సాతానికి తీసుకొచ్చి బలపరుచుతా ఉన్నాయి. ఆ కప్పలు ఇక్కడ ఏమంటున్నారు? అవి కూడా ఆత్మలు, సైతాను దురాత్మలు అని చెబుతున్నారు. సర్వాధికారి అయిన దేవుని మహోదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి వద్దకు బయలు వెళ్ళినవి. రాజులు, రారాజులు వీళ్ళందరినీ కూడా, మనుషులను కూడా పోగు చేసి వీటికి ఈ సాలమని కప్పలు వెళ్ళి వాళ్ళందరి దగ్గర పోగు చేస్తాయి. అంటే కప్పలు అప్పుడు ఎలా తయారవుతాయి? సైతాను ఆత్మలుగా తయారవుతాయి, దురాత్మలుగా తయారైపోయి రాజుల దగ్గర కూడా వెళ్ళి మీరు కూడా రావాలి యుద్ధానికి అని చెప్పి వాళ్ళు కూడా సపోర్ట్ చేయటానికి వాటిని కూడా ఈ కప్పలు తోడుకొని వస్తాయి. హెబ్రీ భాషలోనే అర్మగెద్దోను చోటుకు వారిని పోగు చేశాను. ఈ జనాన్ని మొత్తం అందరినీ కూడా ఆ అర్మగెద్దోను యుద్ధమని హారాపాతి చెరువుగాడ ఈ జనాన్ని మొత్తం అంతా పోగు చేస్తారు. 3 కనబడుతున్నారు. 1 ఘటసర్పము, 2 క్రూర మృగము, 3 అబద్ధ ప్రవక్త. ఈ 3 కూడా భయంకరమైన మనుషులని మనకు తెలుసు. 6వ దూత తన పాతను కుమ్మరింపగా ఘటసర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాలు బయలు వెళ్ళాను. ఈ ఒక పాతన్ని కుమ్మరింపగా ఇప్పుడు ఈ 3 కూడా, అబద్ధ ప్రవక్త 1, తర్వాత క్రూర మృగము 1, ఘటసర్పము 1, ఈ 3 నుండి కూడా సాతాను బయటికి వచ్చినట్టు ఒక పాత్ర కుమ్మరించగా అప్పుడు కూడా గమనించారు. ఇవి కప్పలు కావు కానీ కప్పలు అంటే ఆత్మలు కలిగినవి ఇక్కడ బయలుపరిచాడు. కప్పలు అంటున్నారు కానీ కప్పల ఆధారం పెట్టుకొని కప్పల లాంటి ఆత్మలు ఇవి తయారవుతాయి. వీటి జన్మస్థానము పైన ఉదాహరించబడిన ఆ ప్రముఖులే. వీటికి ఉదాహరణ ఎవరనగా ఈ పైన 3 కూడా ఉదాహరించాము కదా, ఆ 3 వీళ్ళుగా ప్రకటించబడుతుంది. 1 తిమోతి 4:1 మోసపరుచు ఆత్మలు కడవరి కాలంలో రానే ఉన్నవని. ఈ మనుషుల్ని మోసపరుచు ఆత్మలు ఎలా మోసపరుస్తాయి? మేమే దేవుళ్ళము, రండి ఇక్కడ మేము మాట్లాడుచున్నాము, నీకేమి కావాలో అది ఇస్తానంటే తయారు చేసి ఇస్తారు. అందుకని దేవుని నమ్ముకున్న బిడలు కూడా పూర్తిగా నమ్ముకోకపోతే, ఎవరైతే దేవుడు మనకి ఇది ఇస్తున్నాడో, మనకి ఇది చాలా ఇంపార్టెంట్ అనే విషయం, అందులో వెళ్ళిపోవటానికి చాలామంది వెళ్ళిపోతారు కనుక రూపాయికి 10 రూపాయి కూడా ఉండకుండా క్రైస్తవులే చాలామంది అటు
వెళ్ళిపోతారు. అందుకని ప్రకటన గ్రంథాన్ని దేవుడు ఏమని చెప్పాడంటే, ఇదిగో మీరు భయపడకండి, మీరు ఎళ్ళకండి, దేవునినే మీరు పట్టుకొని ఉండండి అని గట్టిగా చెబుతున్నారు. మరి గట్టిగా చెబుతున్నారండి, ఈ ప్రకటన గ్రంథాన్ని మన మందిరంలో వింటున్నాము, తర్వాత యూట్యూబ్లో పెడుతున్నాము. మరి యూట్యూబ్లో ఎంతమంది చూస్తున్నారు? యూట్యూబ్ ఆ ప్రకటన గ్రంథం ఏముందిలే, ఇది అర్థం అవ్వదులే అని పక్క తోసేస్తున్నారు. కానీ ఇది పక్క తోసేసినంత మాత్రాన రేపు పొద్దున భయంకరమైన శ్రమల్లో ఇరుక్కుపోతారు. అందుకని ప్రతి క్రైస్తవుడు కూడా క్రైస్తవుడు అయి ఉంటే ఖచ్చితంగా ప్రకటన గ్రంథం చూడాలి. అది అర్థం అవ్వడం లేదంటే అది నీ అవేకతనం, ప్రార్థన లేనితనం, సన్నిధి లేనితనం, నీలో పరిశుద్ధాత్మ లేనితనం. నువ్వు ఎప్పుడైతే అర్థం అవ్వట్లేదని పక్క తోసావో నీలోనే అంతక్రీస్తు, అబద్ధ ప్రవక్త క్రియలు ఉన్నాయి, దురాత్మల క్రియలు ఉన్నాయి. ఎందువలంటే ఈ ప్రకటన గ్రంథాన్ని ఆ వినటానికి ఇష్టత లేదు. అందుకని నువ్వు ఎంత బోధకుడువైనా, నువ్వు ఎంత బిషప్పువైనా, నువ్వు ఎంత వాడైనా, ఎంత చిన్నవాడైనా, ఎంత పెద్దవాడువైనా, నువ్వు మాత్రం ప్రకటన గ్రంథం వినకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు. నెంబర్ 1. నెంబర్ 2, దానికి ఉదాహరణ నీలోనూ దురాత్మ ఉంది. అది నేను ఎవరో మీకు తెలియదు, నా ఊరేదో మీకు తెలియదు, నా చిన్న దేశము, చిన్న పల్లెటూరు. ఇలాంటి పల్లెటూరు నుంచి మీకు పంపుతున్నాను. నన్ను కోసం మీరు చూడకండి, నా కోసం మీరు ఫోన్లు చేయక్కర్లేదు, నా కోసం మీరు మాట్లాడక్కర్లేదు. ఇది దేవుని చిత్తమై ఉన్నది. ఇది నిజమా అబద్ధమా, అతను బోధిస్తున్నాడు, ఇది కరెక్ట్ కాదా అని నువ్వు విశ్వాసం అయితే నువ్వు దేవుణ్ణి అడుగు. దేవుణ్ణి అడిగితే దేవుడు ఏం చెప్తాడో అది ఇచ్చేయి. దేవుడు కాదు ఇదంతా అబద్ధ బోధ, అబద్ధ క్రైస్తవ బోధ, అంతక్రైస్తవ బోధ అనంటే అప్పుడు నెంబర్లు నేను ఇస్తున్నాను, నాతో మీరు మాట్లాడండి. అప్పుడు దేవుడు చెప్పింది లేనిది మీకు మాకు మధ్యవర్తి దేవుడే గనక దేవుడితో మేము మాట్లాడిస్తాం. అందుకని మీరు మాత్రము ఇది అర్థం అవ్వట్లేదంటే నీలో అంతక్రీస్తున్నాడు. అతను ఇంటే అతనికి భయం. అపోస్తులైన పౌలు చెప్పాను, మనము నివసించు ఈ కాలము కడవరి కాలములో మోసం చెయ్యమని మనిషి మంచి మర్యాదస్తుల వలె కనిపించును. ఈ కడవర కాలం, ఈ కడవర కాలంలో ఈ సాతాన్లు, ఈ దురాత్మలు ఎక్కువగా మనల్ని మోసపరచడానికి సిద్ధంగా ఉన్నాయి గనక ఈ కడవర కాలంలో ప్రకటన గ్రంథం మన హృదయాలకి చాలా ఇంపార్టెంట్. ఇది కావాలి. లోక విచారాలు, లోక సమస్యలు కాదు కావాల్సింది. మనమును వారి సహవాసములోనికి వెళ్ళిన చెడిపోదుము. అది చూడకుండా పక్క గంటైతే నీలో సాతాను ఉన్నాడని గ్రహించి అప్పుడు నువ్వు రెడీ అవ్వాలి. ప్రకటన గ్రంథం ఎంత చెప్తున్నా ఈ బోధకుడు మనం వినడం లేదు, నిజమే మనలోని దురాత్మ ఉన్నది అని గ్రహించాలి. కానీ అహంకారాన్ని ఎల్లబుచ్చుకుంటే అది ఇంకా స్థిరంగా ఉండిపోద్ది నీలో. నువ్వు ఎంత పెద్దవాడివైనా, ఎంత చిన్నవాడివైనా దేవుని చిత్తం ఇది. కప్పలు మనకు ఏమీ చేయవు కానీ మోసకరమైన అపవిత్ర ఆత్మలు వచ్చును. కప్పలు మనల్ని ఏం చేస్తాయి? కప్పను పెట్టుకుంటే చంపేస్తాయి. కానీ అవి అపవిత్రాత్మగా మార్పు వస్తాయి కనుక అవి వాళ్ళ ద్వారాగా మనకి ప్రమాదం. దురాత్మలో వచ్చి మనల్ని మోసము చేయను. అది కరెక్ట్ కాదు, ఇదే కరెక్ట్. చూడు అతను ఏం చేస్తున్నాడు, నువ్వు కావాలనుకున్నది అతను నీకు ఇస్తున్నాడు అని మన మనసుని వాళ్ళు మార్చడానికి ట్రై చేసి మన మనసుని మారుస్తూ ఉంటారు. అది తెలుసుకోవాలి. అక్కడ దేవుడు ఇచ్చాడు, ఇక్కడ దేవుడు ఇచ్చాడు, అందులో మాట్లాడుతున్నాడు, ఇందులో మాట్లాడుతున్నాడు, రాళ్ళల్లో మాట్లాడుతున్నాడు, గుట్టల్లో మాట్లాడుతున్నాడు, నీళ్ళలో మాట్లాడుతున్నాడు. ఇవి కాదు. దేవుడు అనేది ఒక్కసారి ఉరుములాగా వస్తాడు. తూర్పున ఉరుముద్ది పడమటికి ఒక్క క్షణం, అంటే నిమిషంలో ఎన్ని 60 సెకండ్లు ఉన్నాయి, ఆ సెకండ్లోని పడమటికి వస్తాడు. అలా దేవుడు అలా వచ్చి అలా కనిపించి అలా మాయమైపోయే దేవుడు. అంతేగాని వెళ్ళిపోయే దేవుడు కానీ ఇక్కడ అది ఉంది, అక్కడ ఇది ఉంది, ఇక్కడికి రండి, అక్కడ రండి, పలానా చోట వెలిగాడు, ఇవన్నీ కూడా అంతక్రీస్తు, అబద్ధ ప్రవక్త, సాతాను పన్నగాలు. కొందరు కప్పలో మునుకుదురు. కప్ప అపవిత్రాత్మకు గురై ఉన్నది. అప్పుడు కప్పలకి గుళ్ళు కూడా లెగిస్తాయి. కప్పలకు కూడా దేవుళ్ళలాగా పెట్టి ఆ కప్పలు కూడా మృక్కేవాళ్ళు చాలామంది, చాలా గుళ్ళు కట్టించేవాళ్ళు వస్తారు. సర్వాధికారైన దేవుని మహోదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను ఈ కప్పల పోగు చేటికే బయలు వెళ్ళెను. ఈ మాట కనీసం లేదంటే ఈ అధ్యాయంలో 3-4 సార్లు వచ్చింది. చెప్పింది చెబుతున్నారు ఏంటంటే
అది దేవుడు గట్టిగా గుచ్చి చెప్పాడు. ఎందుకని గుచ్చి చెప్పాడు? ఒకవేళ మీరు మోసపోతారేమో, మోసపోకండి. రాజుల్ని, ప్రపంచంలో ఉన్న అందరినీ సాతాను వైపుకు తిప్పుకురావడానికి కప్పలు ఆత్మరూపుడింగల్ని తీసుకొస్తాయని ఇన్నిసార్లు చెప్పినా మీరు గ్రహించకపోతే మానవుడు ఏమి చేయలేడు. దేవుడు చూస్తూ ఉంటాడు. దేవుని మీద యుద్ధమునకు రాజులు సిద్ధపడుచున్నారు. రాజులు కూడా దేవుని మీద యుద్ధం చేసి రాజుని మళ్ళా దేవుణ్ణి చంపేసి మనం పరిపాలన చేద్దారని ఊహించుకున్నారు. ఆ రోజున యేసు ప్రభుని ఏ రూపుడింగ్ అయితే చంపేశారు, ఆ రూపుడింగే మనం కూడా చంపుదాము, మనదే రాజ్యం. ఇప్పటి వరకు యేసు ప్రభుని చంపేసిన తర్వాత 2025 సంవత్సరాలు జరిగింది. ఇప్పుడు పరిపాలన మనదే, మళ్ళా అలాగే జరుగుద్దంటే అప్పుడు గాడిద మీద వచ్చాడు. ఒక చెంప కొడితే ఒక చెంప ఇచ్చాడు యేసు ప్రభు. అయినా క్రీస్తు శకం 70 సంవత్సరంలో ఊత కోత పూజించబడ్డాడు. ఆ తర్వాత ఇప్పుడు గాజాకి ఇజ్రాయేల్కి యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు కూడా మనుషులు మరణిస్తున్నారు. ఆ రోజులు ఇప్పుడు వచ్చేది గాడిద మీదను సాధు జంతువులాగా రాడు, గుర్రం మీద వస్తాడు, ఎర్ర ఖడ్గాన్ని తీసుకుని వస్తాడు. నువ్వు మారావా ప్రభా, ఇప్పుడు మారతానంటే నా కుదరదు. దేవుని బిడ్డలారా, ఇప్పుడే మార్పు రండి. ఈ 16వ అధ్యాయంలో యోహాను తూర్పు రాజులని వ్రాశాను, పడమటి రాజులనే వ్రాయలేదు. పడమటి రాజులు పెళ్లి కుమార్తె వరుసలోనికి వెళ్ళుదురు. తూర్పు రాజులు అని రాశారు కానీ పడమటి రాజులని రాయలేదు. ఈ పడమటి దారికి రూటులోనే పెళ్లి కుమార్తెగా ఈ లోకంలో యేసు ప్రభు పెళ్లి కుమారుడైతే పెళ్లి కుమార్తెగా వెళ్ళటానికి అది అక్కడ ఉదాహరించలేదు. అవిశ్వాసాలైన రాజులు, అవిశ్వాసంతో కూడుకున్న వాళ్ళు పడమటి నుండి యుద్ధమునకు వచ్చిరి. ఈ పడమటి నుండి పెళ్లి కుమార్తె వెళ్ళే దారిలోనే వాళ్ళు యుద్ధానికి వచ్చారు. 7 సంవత్సరముల శ్రమకాల దినములో క్రైస్తవ రాజులైన వారు పరిపాలనలో ఉండరు. 7 సంవత్సరాల్లో కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళు పరిపాలనలో ఉండకుండా అలా జయించాలి. విక్టోరియా మహారాణి గారు పెళ్లి కుమార్తె వరుసకు సిద్ధపడినారు. విక్టోరియా మహారాణి చాలా ఉన్నతమైన రాణి. ఆమె పెళ్లి కుమార్తెగా సిద్ధపడిందంటే ఆమె ఎన్ని ప్రార్థనలు చేసుకుంటుంది. డబ్బు ఖర్చు పెట్టక్కలేదు. బహుశా విక్టోరియా మహారాణి కూడా 1825 భాషల్లో ఈ బైబిల్ని ముద్రించి ప్రపంచానికి అందించిన ఆమె అయి ఉండాలి. వారు అనేక మార్లు అయ్యగారి కనిపించినారు. దేవదాస్ అయ్య గారు, ఈ దేవదాస్ అయ్య గారు కూడా పెద్ద ప్రవక్త. బైబిల్లోనే 40 మంది ప్రవక్తలు ఉంటే మరి భూలోకం మీద ప్రవక్తలు చాలామంది ఉన్నారు. అప్పుడు రాయసేశారు గనక అప్పుడున్న ప్రవక్తలే. అలాంటి వాళ్ళు కూడా దేవదాస్ అయ్య గారు కూడా గొప్ప ప్రవక్త. ఎందువలంటే అతను ప్రవక్త అనడానికి కారణం నేను చెప్పే ఈ బైబిల్ స్వయంగా ఈ అట్టాలమ్మ గారికను ఈ దేవదాస్ అయ్య గారికి దర్శనం ద్వారాగా యేసు ప్రభు చెప్తే రాసింది మహానుభావుడు ఇతనే. అయితే అతను రాసిన దాంట్లో కూడా ఎక్కువ రాస్తే ప్రజలు వినరేమో అని ప్రభుని అడిగి, అయ్యా కొన్ని తప్పించి నీ పరిశుద్ధాత్మని నాలో ఉంచితే నాకు అనుకూలమైన బిట్లు అందులో పెట్టి రాస్తానంటే రాయమన్నారు గనకనే రాశారు. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 16వ వచనము, ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను వివరంగా రాశారు. యేసు ప్రభు చెప్తున్నాడు, నేను దొంగ వలె వస్తున్నారు. ఎవరికి దొంగ? ఇతను దేవుని నమ్ముకున్న బిడ్డలకే దొంగ కాదు, దేవుని నమ్ముకోకుండా ఉన్న వాళ్ళకే దొంగ. తర్వాత రేపొద్దునికి రాకడ బోరం మోగేటప్పుడు దేవుని బిడ్డలకి వినపడుతుంది కానీ దేవుని నమ్ముకోలేని వాళ్ళకే వినపడదు. అలాగే దొంగ. అంతేగాని దొంగ అంటే అర్థం ఇది, తాను దిగంబరుగా సంచరించుచున్నందున జనులు తన దిశమెలను చూతురేమో అని మెలుకుగా ఉండి తన వస్త్రమును కాపాడుకున్నవాడు ధన్యుడు. ఏ వస్త్రాలు? ఈ పరిశుద్ధమైన వస్త్రాలు. ఈ వస్త్రాలు కాదు, ఈ వస్త్రాలు ధరించుకుంటాం కాదు, మన పరిశుద్ధమైన వస్త్రాలు మనం ధరించుకోవాల. మొల కనపడకుండా మనం కప్పబడాలి. దేనితోని? మేఘముతో, దేవుని మహిమతో, దేవుని పరిశుద్ధాత్మతో కప్పబడి ఉండటమే ఆ దేశములను కప్పుకొని ఉండాలి. 3 వస్త్రములు ఉన్నాయి. ఒకటి ప్రస్తుతము మనము కట్టుకొనుచున్న ప్రతి వస్త్రములు. వస్త్రాల్లో 3 వస్త్రాలు ఇక్కడ విభజిస్తున్నారు.
ఒకటి మన కట్టుకునే ఈ వస్త్రములు. మనిషి వీటిని సంపాదించుకున్నాడు. ఇది మనిషిని సంపాదించుకున్నాడని రాశారు, కానీ ముందుకి ఇది కూడా దేవుడు ఇచ్చిన అనుగ్రహమే. దేవుడు తనకు ఇచ్చిన జ్ఞానమును బట్టి మనిషి తయారు చేసుకున్న వస్త్రమే. అంటే దేవుడిచ్చిన జ్ఞానాన్ని, దేవుడి జ్ఞానాన్ని ఇవ్వకుండా ఏది చేయడు. పంచభూతాల్ని దేవుడు చేసినవాడు. ఈ పంచభూతాలు నేసేసానని ఇప్పుడు దప్పలాడుకుంటున్నారు వాళ్ళు. ఏది ఏమైనా రేపొద్దున రాకడ సమయంలో తేలిపోద్ది. నమ్మితే నువ్వు ధన్యుడివి, నమ్మకపోతే దుష్టుడివి. ఇవి భూలోక కాపుదల కొరకు ఇచ్చిన వస్త్రములు. ఈ లోకంలో మనము దశమలను, శరీరాన్ని మొత్తం అంతా కాపాడుకోవటానికి దేవుడు జ్ఞానాన్నిచ్చి ఈ వస్త్రాలే మనకిచ్చాడు. రెండోది కొందరు ప్రభుని వెరుగుని వారు ఉన్నారు. వారు దేవుని వెరుగుదురు కానీ ప్రభుని వెరగరు. దేవుడు ఉన్నాడు, దేవుడు చేశాడు అని అంటారు కానీ యేసు ప్రభుని మాత్రం వెరగరు. వీరు ఇతర మతాల్లో పుణ్య సంపాదించుకొనుచు, ఇతర మతాల్లో, ఇతర దేవతల్లో మరి వాళ్ళలో మనం ఉంటే శుక్రవారం, ఆదివారం మన భోజనాలు పెట్టి, కోట్లు ఖర్చు పెట్టి మనం భోజనాలు పెడితే, పేదలకు భోజనాలు పెడితే, అనాశ్రయాలు కట్టి భోజనాలు పెడితే మనకు పుణ్యం వస్తుంది, పరలోకం వస్తుందని ఒక దృఢ విశ్వాసంతోనే ముందుకు నడుస్తున్నారు దేవుని బిడ్డలారా. అవన్నీ కూడా రాంగ్ అని ప్రకటన గ్రంథం వివరణ చెప్తుంది. ఈ మాటకి మీ అందరికీ కోపం వచ్చి ఉంటుంది. కానీ ఆ కోపాన్ని కొంచెం పక్కన పెట్టి ముందుకి మీకు తెలుసుద్ది. ఆవేశపడకండి. నిజమైన దేవుడు ఒక్కడే ప్రపంచానికి. 100 మంది లేరు, 3 కోట్ల మంది లేరు. అది గ్రహించండి. ఎవరిని బాధ పెట్టకుండా అవి విషయంలోనే మంచిగా ఉందురు. ఎవరిని బాధ పెట్టక్కర్లేదు. తెలిసినప్పుడు గ్రహించండి. కానీ అనీతి మోక్షమునకు తీసుకుని వెళ్ళనేరవు. దీనిని స్వనీతి అందరు. అనీతి మీరు ఊహించేయన్నీ కూడా అనీతే, స్వనీతి కాదు. స్వనీతి కావాలంటే దేవుడు ఎవడు? మేమైతే యేసుప్రభు అంటాము, యెహోవా తండ్రి అంటాము, పరిశుద్ధాత్మ అంటాము. మీరైతే 33 కోట్ల దేవుళ్ళు అని అంటారు. ఓకే, ఈ రెండు ఓకే. అయితే నేను చెప్పింది నువ్వు నమ్మొద్దు, నేను చెప్పింది నేను నమ్మను. నువ్వు మకాలు వంగి నువ్వు దేవుల్లో ఈ పంచభూతాలు ఎన్ని సృష్టించింది ప్రభువా, ఎవరు మీరు అని మీరు అడిగితే అప్పుడు అతను వచ్చి మీతో మాట్లాడిన తర్వాత దేవుని మీరు నమ్మండి, విశ్వసించండి, అడగండి. ఇది ఎలా, ఇది ఏమిటి అని అడగండి. దురాత్మలు కూడా వచ్చి మేమే అంటారు. అది కూడా గమనించండి. నిజమైన దేవుణ్ణి మీరు విరగండి. 3 వస్త్రము క్రీస్తులోనికి వచ్చిన వారికి. ఈ నిజమైన ఆత్మ కలిగిన వస్త్రాలు క్రీస్తులోకి వచ్చిన వారికి ప్రభు తన కార్యముల వల్ల సంపాదించి ఇచ్చినదే క్రీస్తు నీతి వస్త్రములు. ఇప్పుడు 3 వస్త్రాలు చెప్పాము. ఇందులో ప్రభులోకి వచ్చిన వాళ్ళే నీతి వస్త్రములు. మనిషి నేత వస్త్రములు ఇప్పుడు మనం వేసుకున్నాయి. 2 మనిషి నీతి వస్త్రములు. నీతి నిజాయితీగా నిజాలు తెలుసుకుని దాన్ని మనం ప్రార్థించి దాన్ని స్తుతించినప్పుడే ఈ నీతి వస్త్రములు. 3 క్రీస్తు నీతి వస్త్రములు. దేవుని యందు నీతి వస్త్రములు. ఈ 3వ వస్త్రము ప్రభు స్వయముగా ఇచ్చినది. యేసు ప్రభు రక్తం 2025వ సంవత్సరంలో సింధించింది. ఇప్పుడు కూడా పాపులు కాపాడుతుందట. 3 మేకులు మీ పీక్కోలేని వాడు దేవుడట. మానండి ఆ మాటలు దయచేసి. ఎందుకంటే మన పాపాల కోసం అతని రక్తాన్ని సిందించాడు. అతని రక్తం పవిత్రమైనది, నీతి కలిగిన రక్తము. ఆదాము కాలం నుంచి రక్షణ కాలము, ఈ ప్రపంచం ఉన్నంత వరకు కూడా ఉన్న పాపాలని కడిగే రక్తం అది. అంతేగాని హేళన చేయకండి దేవుని బిడ్డలారా. విశ్వసించండి, నమ్మండి. పెళ్లి కుమార్తె పెండ్లి అగునంత వరకు ప్రశస్త వస్త్రంలో ధరించినప్పటికీ పెళ్లి కుమార్తె ఏమి చేసింది? ప్రశస్త వస్త్రాలు ధరించుకున్నది, పెళ్లి కుమార్తెగా సిద్ధపడింది. వివాహ సమయంలో ప్రధానములోను ధరించు వస్త్రములు. ప్రధానప్పుడు వస్త్రాలు ధరిస్తారు, వివాహం అప్పుడు వస్త్రాలు ధరిస్తారు. పెళ్లి కుమార్తె
పెళ్లి కుమార్తెగా సిద్ధపాటుకు కొన్ని వస్త్రాలు ధరిస్తారు. ఎన్ని కూడా వస్త్రాలే. వాటికి అన్యాంగాటాలు ఉంటాయి. కొన్ని మంది సంఘాలు మంగళసూత్రాలు తీసేయమంటున్నారు, తర్వాత రింగులు తీసేయమంటున్నారు, తర్వాత ఏమైనా కొంచెం కాతకోత పూలు పెట్టుకుంటే అవి కూడా తీసేయమంటున్నారు. ఎదవరాలుగా ఉండాలా? ఆ రోజున ఎలియాజరు రెబెక్క దగ్గరికి వెళ్ళి అతని కడియాలు ఇచ్చాడు, ఆ చేతికి పెట్టుకున్నాడు. సంఘమే ఉంది, వీటికి ఏమి పెట్టుకోకూడదని. మీరు దేవుడిని మీ దగ్గరికి వచ్చే సాతాను మిమ్మల్ని మోసం చేస్తుంది. నిజమైన దేవుడు మీరు అంటారు, మాదే నిజమైంది అంటారు. కాదు, మాది నిజం కాదు, మీది నిజం కాదు. దేవుణ్ణి గట్టిగా అడగాలి, దేవుణ్ణి స్మరించాలి, కన్నీరు కార్చాలి, పరిశుద్ధాత్మతో మాట్లాడాలి, దర్శనం చూడాలి. ఇవన్నీ చూసి దేవుణ్ణి అడిగితే ఏది నిజమో ఏది అబద్ధమో, నాది నేను కరెక్ట్ అంటాను, మీది మీరు కరెక్ట్ అంటారు. అవి వద్దు. దేవుని బిడలాను, దేవుడు చెప్పిందే కరెక్ట్. ఇంకా మంచి వస్త్రములై ఉండును. రేపు పరలోకములో జరుగు పెళ్లి విందులో పెళ్లి కుమార్తె కూర్చుండవలెనన్న పెళ్లి కుమారుడైన ప్రభు పెళ్లి కుమార్తెకు ప్రథమ వస్త్రములో పంపవలేను. ఆ వస్త్రాలు ఈ లోకంలో ఏ మిషన్ కూడా ఏ శాఖలు కూడా ఉతకలేనంత తెలుపు వస్త్రములు పెళ్లి కుమార్తెకి సిద్ధపాటు అయి ఉండి ప్రభువే ఆ పెళ్లి కుమార్తెకి వస్త్రాలు ఇస్తారు. అదే క్రీస్తు ఇచ్చి నీతి వస్త్రములు నువ్వు సిద్ధమై ఉండాలి. పెళ్లి కుమార్తెకి బాప్తిసం తీసేసుకున్నంత మాత్రమే పెళ్లి కుమార్తె అయిపోవు. మనం 100 మంది కానీ లేకుంటే 1000 మందిని కానీ సంపాదించుకొని బోధకులుగా సిద్ధపడ్డంత మాత్రంలోనే పెళ్లి కుమార్తె అవ్వవు మనం. దేవుని బిడ్డలారా, వాక్యం అది చెప్తుంది. భూలోకములోనే నేత వస్త్రములు పరలోకములో పనికిరావు. ఈ భూలోకంలో ఎన్ని వస్త్రాలు ఉన్నాయో అన్ని వస్త్రాలు కూడా పరలోకంలో ఇవి పనికిరావు. దేవుడిచ్చి ఆ పెళ్లి కుమార్తె సిద్ధపాటైన వస్త్రములు ప్రభు దగ్గరే ఉన్నాయి. ప్రభు పెళ్లి కుమారుడు వస్త్రాలు అతను సిద్ధపరచుకున్నాడు. పెళ్లి కుమారుడికి పెళ్లి కుమార్తెకి ఒక్క చోటే కొంటారు బట్టలు. అలాగే దేవుడు కూడా సిద్ధపరిచి ఉన్నాడు కనుక దేవుని నమ్మండి, విశ్వసించండి. దేవుల్లో ఉన్న వాళ్ళు కూడా మేము దేవుల్లోనే ఉన్నామని అనుకుంటే పొరపాటు. మన క్రైస్తవులకు ముందు మార్పు రావాలి. మన క్రైస్తవుల్లో మార్పు లేనిది బయట ఉన్న వాళ్ళు హేళన ఎగతాళి చేస్తున్నారు. అది ముందు మనం సిద్ధపడి ఎదటలోనే కేకేయాలి. ఇది ప్రతి క్రైస్తవుడు కూడా చూసి దాని ప్రకారంగా మాట్లాడండి. నా దగ్గరికి రమ్మని, నాకు ఫోన్ చేయమని, ఎలా చేయాలి ఏంటని అడగమని నేను అడగడం లేదు. నేను చెప్పేది ఒకటే, అది గుర్తేంటంటే బాగా మీ బ్రెయిన్లోనే గుర్తుపెట్టుకుని దేవునితో మాట్లాడి దేవుని దగ్గర అడిగి ఇది నిజమా అబద్ధమా అది డిసైడ్ చేసుకోండి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మరి 16 అధ్యాయం చాలా పాటలుగా చేయాలి. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అందరూ కూడా తెలియపరిచి దీవెనలు పొందండి. ప్రభా ఎవరైతే నా ప్రభా ప్రజలందరికీ తెలియపరుస్తారో వాళ్ళకి రావాల్సిన దీవెనలు మీ దగ్గర నుంచి ఆ బిడ్డలకి పంపించమని నజరేతుని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.